ఇరాన్కి చెందినటువంటి ఐరిస్ దేనా అనేటువంటి యుద్ధ నౌక పైన అమెరికా మెరుపు దాడి చేసింది. దీంతో ప్రపంచం థర్డ్ వరల్డ్ వార్కి దగ్గరగా ఉన్నదా అనే సంకేతాలు కూడా జరుగుతున్నాయి. ఈ యుద్ధ నౌక అమెరికా ధ్వంసము చేసి నీటిలో ముంచివేయటం జరిగింది. ఇక్కడ ఈ ఐరిస్ దెనా అనేటువంటి యుద్ధ నౌక విశాఖపట్నంలో జరిగినటువంటి నావిక సదస్సు నుంచి తిరిగి వస్తుండగా శ్రీలంకకి సదరన్ ఏరియాలో 40 నాటికల్ మైల్స్ దూరములో అంతర్జాతీయ వాటర్స్లో ఉన్నప్పుడు ఒక టార్పెడో, జలాంతర్గామికి చెందినటువంటి ఒక టార్పెడో మార్క్ 48 ఈ యొక్క యుద్ధ నౌకను ఢీకొట్టడం జరిగింది. దీంతో ఆ యుద్ధ నౌక మునిగిపోవటంతో పాటుగా 80 మంది మరణించారు. సో దీనికి ప్రపంచం మొత్తం కూడా ఒక ఆశ్చర్యంగా చూడటం జరిగింది. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇలా ఒక యుద్ధ నౌకని ఒక టార్పెడో ద్వారా ధ్వంసము చేయటం, ముంచివేయటం ఇదే ఫస్ట్ టైం. సో దీన్ని ప్రపంచ దేశాలు ఒక్కసారిగా, ఎందుకంటే ఈ యుద్ధంలో ఇరాన్కి చెందినటువంటి సుప్రీం నేత అలీ ఖమేనీ మరణం, దాంతో పాటుగా అతని స్థానంలో వచ్చినటువంటి ముజ్తబా ఖమేనీ మరొక సుప్రీం లీడర్గా ఉండి ఈ ఇరాన్ అతి తక్కువ ఖర్చుతో తయారు చేసినటువంటి షాహిద్ డ్రోన్స్, అతి తక్కువ ఖర్చుతో తయారు చేసినటువంటి షాహిద్ డ్రోన్స్ ఉపయోగించి అమెరికాకి గల్ఫ్ దేశాలలో ఉన్నటువంటి స్థావరాల పైన, దాంతో పాటుగా మిలిటరీ బేసెస్ పైన భీకర దాడి చేస్తుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ కూడా పూర్తిగా ఇన్సెక్యూర్డ్ బాంబింగ్ ప్లేసెస్ లో ఉన్నాయి. ఎప్పుడు ఏ అలారం మోగుతుందా, ఎప్పుడు ఏ బిల్డింగ్ ధ్వంసం అవుతుందా అనేటువంటి దాంట్లో హెచ్చరికలు కూడా జారీ చేసడం జరిగింది. ఎందుకంటే ఈ యుద్ధం అనేది ప్రపంచంలో యుద్ధం 2 దేశాల మధ్య జరుగుతున్నప్పటికీ ఆయిల్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, వెజిటబుల్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఇలాంటివన్నీ కూడా ప్రపంచ దేశాలపైన, మిగతా దేశాలపైన భారీ ప్రభావాన్ని చూపించబోతున్నాయి. సో ఇలాంటి యుద్ధాలు త్వరగా ఆగిపోవాలి, లేకపోతే ప్రపంచ శాంతి అనేది దెబ్బతింటుంది. నేను మీ శివప్రసాద్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఎస్పీ ఆన్లైన్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఇది మీకు మీ విజయానికి నిరంతరం తోడుగా ఉంటుంది.